సౌరవ్యవస్థ అంటే సూర్యుడిని కేంద్రంగా తీసుకుని సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ధూళి, వాయువులు సౌరవ్యవస్థగా పిలుస్తారు. సౌరవ్యవస్థ ఎలా ఏర్పడింది? సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం పెద్ద గ్యాస్ ధూళి మేఘం సంకోచించి సూర్యుడు ఏర్పడి మిగతా పదార్థం గ్రహాలుగా మారింది. గ్రహాలు 8. సూర్యుడికి దగ్గరగా ఉన్న క్రమంలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, అరుణుడు మరియు వరుణుడు. ముందుగా బుధుడి గ్రహం గురించి తెలుసుకుందాం మరియు మనిషి బుధగ్రహంపై ఎంతసేపు నివసిస్తాడో చూడండి. బుధుడు మరియు సూర్యుడి మధ్య సగటు దూరం దాదాపు 58 మిలియన్ కిలోమీటర్లు. బుధుడు బుధగ్రహం సౌరవ్యవస్థలో సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం. పరిమాణం 4878 కిలోమీటర్లు. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 58 రోజుల 10 గంటల 30 నిమిషాల 34 సెకండ్లు. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 88 రోజులు. సౌరవ్యవస్థలోని గ్రహాలలో ఇదే అతి తక్కువ. సూర్యుని చుట్టూ గంటకు సుమారు 17.6 లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మానవులు బుధుడి గ్రహంపై జీవించడం అసాధ్యం మరియు తక్షణమే మరణిస్తారు. సరైన రక్షణ పరికరాలు లేకుండా ఒక వ్యక్తి బుధుడి ఉపరితలంపై కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల వరకు మాత్రమే బ్రతకగలడు. దీనికి ప్రధాన కారణాలు: తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. బుధుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పగటిపూట సుమారు 427 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటాయి మరియు రాత్రిపూట -173 డిగ్రీల సెల్సియస్కి పడిపోతాయి. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలను మానవ శరీరం తట్టుకోలేదు. గాలి లేకపోవడం, ల్యాక్ ఆఫ్ అట్మాస్ఫియర్. బుధుడికి గణనీయమైన వాతావరణం లేదు, కాబట్టి శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ అందుబాటులో ఉండదు. రేడియేషన్. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల హానికరమైన సౌర వికిరణం, సోలర్ రేడియేషన్ నుండి రక్షణ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్ సూట్ మరియు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటే, ఆ పరికరాలు మరియు అందుబాటులో ఉన్న సామగ్రి, గాలి, నీరు, ఆహారం ఎంతకాలం పనిచేస్తే అంతకాలం మాత్రమే మనుగడ సాధ్యమవుతుంది. 2. శుక్రగ్రహం సౌరమండలంలో సూర్యుడికి 2వ గ్రహం, భూమికి దగ్గరగా ఉంటుంది మరియు ప్రకాశవంతమైన గ్రహాలలో ఒకటి. సూర్యుడి నుండి 2వ గ్రహం. సూర్యుని నుండి సగటున 108 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సౌరవ్యవస్థలోనే అత్యంత వేడిగల గ్రహం. సగటు ఉష్ణోగ్రత సుమారు 460 డిగ్రీల సెల్సియస్. శుక్రుడి ఉపరితలం అగ్నిపర్వతాలు మరియు రాతి మైదానాలతో ఉంటుంది. వాతావరణం చాలా దట్టంగా ఉంటుంది. 96% కార్బన్ డయాక్సైడ్ అంటే CO2తో కూడి ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఉండటం వల్ల ఉపరితలం కనిపించదు. గ్రహాల కంటే చాలా వృత్తాకార కక్షను కలిగి ఉంటుంది. చాలా గ్రహాలకు వ్యతిరేక దిశలో నెమ్మదిగా తిరుగుతుంది. శుక్రుడికి మరియు సూర్యుడికి మధ్య దూరం 108 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతోంది మరియు సూర్యుడి చుట్టూ తిరగడానికి 225 రోజులు పడుతోంది. శుక్రుడిపై సుమారు 460 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. దానికి గల కారణం వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్. ఇక్కడ వాతావరణం 96% కార్బన్ డయాక్సైడ్తో నిండి ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల గ్రహాలలోకెల్లా అత్యంత వేడిని కలిగి ఉన్న గ్రహం ఇది మరియు అత్యంత ప్రకాశవంతమైనది కూడా. ఇది ఇతర గ్రహాలకు భిన్నంగా తన చుట్టూ తాను ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతుంది. మానవులు శుక్రగ్రహంపై కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం జీవించలేరు. తీవ్రమైన ఉష్ణోగ్రత, భయంకరమైన వాతావరణ పీడనం మరియు విషపూరిత వాతావరణం కారణంగా మనుగడ దాదాపు అసాధ్యం. ఎందుకంటే దానికి గల ప్రధాన కారణాలు: శుక్రుడి ఉపరితలంపై దాదాపు 460 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది సీసం కరిగే ఉష్ణోగ్రత కంటే ఎక్కువ. ఈ వేడి కారణంగా శరీరం తక్షణమే కాలిపోతుంది. మరియు అత్యధిక వాతావరణ పీడనం. శుక్రగ్రహంపై వాతావరణ పీడనం భూమిపై సముద్రమట్టంలో ఉండే పీడనం కంటే
92 రెట్లు ఎక్కువ. ఇది దాదాపు 3000 అడుగుల నీటి అడుగున ఉన్న పీడనానికి సమానం. మరియు విషపూరిత వాతావరణం. ఈ వాతావరణంలో ప్రధానంగా 96% కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాలు ఉంటాయి. ఈ పీడనం మానవ అంతర్గత అవయవాలను, ఊపిరితిత్తులను ఛిద్రం చేస్తుంది. ఈ పరిస్థితుల కారణంగా రక్షణ కవచం లేకుండా మానవ శరీరం తక్షణమే కుప్పకూలిపోతుంది. 3. భూమి. సౌర కుటుంబంలోని గ్రహాలలో భూమి ఒకటి. సూర్యుని నుండి దూరంలో ఇది 3వ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవమున్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారాను ఇతర ఆధారాల ద్వారా పరిశీలిస్తే భూమి సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రింద ఏర్పడింది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అదే సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. సూర్యుని నుండి భూమికి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. మానవుడి జీవనానికి అనుకూలమైన గ్రహం భూమి. కేవలం భూవాతావరణంలోనే మానవులు జీవించగలరు. వాస్తవానికి ఇదే మానవ మనుగడకు అనువైన ఏకైక సహజ వాతావరణం. భూమి మానవులకు అనుకూలంగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఆక్సిజన్ లభ్యత. గాలిలో సుమారు 20.95% ఆక్సిజన్ ఉంటుంది. ఇది మనుషులు శ్వాస తీసుకోవడానికి మరిలో జీవించడానికి అత్యవసరం. ఉష్ణోగ్రత నియంత్రణ. భూమి వాతావరణం పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనవకుండా నియంత్రిస్తుంది. ఇది జీవరాశులకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది మరియు హానికరమైన కిరణాల నుండి రక్షణ. సూర్యుని నుండి యూవీ కిరణాల నుండి భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొర రక్షిస్తుంది. నీటి లభ్యత. జీవరాశులకు అవసరమైన నీటి ఆవిరి మరియు నీటి వనరులు భూమిపై అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల కలయిక కారణంగానే భూమిపై జీవం మరియు మానవ ఉనికి సాధ్యమైంది. 4. అంగారకుడు. సూర్యుని నుండి ఇది 4వ గ్రహం. భూమికి అత్యంత సమీప గ్రహాల్లో ఒకటి. అంగారక గ్రహం సూర్యుడి నుండి సగటు దూరం 228 మిలియన్ కిలోమీటర్లు. కానీ దాని దీర్ఘవృత్తాకార కక్ష్య కారణంగా దాని దూరం నిరంతరం మారుతూ ఉంటుంది. అంగారకుడి ఉపరితలంపై ఇనుము ఆక్సైడ్ కారణంగా ఎర్రగా కనిపించడం వల్ల దీనిని ఎర్ర గ్రహం అంటారు. భూమి పరిమాణానికి దాదాపు అరభాగం మాత్రమే ఉన్న ఈ గ్రహంలో గురుత్వాకర్షణ భూమి కంటే 37% తక్కువ. వాతావరణం చాలా పలుచగా ఉండి 95% కార్బన్ డైఆక్సైడ్తో ఉంటుంది. ఈ గ్రహంలో సౌర కుటుంబంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మోన్స్ 22 కిలోమీటర్ల ఎత్తు ఉన్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణంగా -60°C చుట్టూ ఉండి కొన్ని సందర్భాల్లో -125°C వరకు పడిపోతాయి. నీరు గతంలో ఉన్నట్లు ఆధారాలు లభించినప్పటికీ జీవం ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఈ గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచంలోని అనేక మిషన్లు పంపబడ్డాయి. అందులో ముఖ్యంగా భారతదేశం 2014లో పంపిన మంగళయాన్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గ్రహంలో ఒకరోజు 24 గంటల 37 నిమిషాలు. అదే ఒక సంవత్సరమైతే 687 రోజులు ఉంటుంది. ఫోబోస్, డీమోస్ అనే 2 చిన్న ఉపగ్రహాలు ఈ గ్రహానికి ఉన్నాయి. మానవులు ప్రస్తుతం అంగారక గ్రహంపై జీవించలేరు, ఎందుకంటే అది నివాసయోగ్యం కాదు. పీల్చుకునే గాలి, ద్రవనీరు మరియు రేడియేషన్ నుండి రక్షణ లేదు. అయితే భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంతో ఘనీభవించిన నీరు మరియు వాతావరణం నుండి ఆక్సిజన్ను సృష్టించడం వంటి వనరులను ఉపయోగించి జీవనాధార వ్యవస్థలతో సీలు చేసిన ఆవాసాలలో మానవులు నివసించగల స్థావరాలను ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. ఈ ఆవాసాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, తక్కువ వాతావరణ పీడనం మరియు అధిక రేడియేషన్ స్థాయిల నుండి రక్షణ పొందాలి. వాతావరణం పలుచుగా ఉండడం వల్ల ప్రస్తుతం నివాసం సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో మానవులకు అంగారక గ్రహం
ఒక ముఖ్య స్థానంగా పరిశీలించబడుతోంది. 5. గురుగ్రహం. గురుగ్రహం సౌరకుటుంబంలో అత్యంత పెద్ద వాయుగ్రహం. ఇది సూర్యునికి 5వ గ్రహంగా ఉంది. ఈ గ్రహం సౌరకుటుంబంలో వేగంగా తిరిగే గ్రహం. గురుగ్రహం మరియు సూర్యుని మధ్య సగటు దూరం సుమారు 779 మిలియన్ కిలోమీటర్లు. గురుగ్రహం వ్యాసం భూమి కన్నా సుమారు 11 రెట్లు పెద్దది. దాని రోజు కేవలం 9 గంటల 56 నిమిషాలు మాత్రమే. గురుగ్రహం ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి 11.86 సంవత్సరాలు పడుతుంది. గురుగ్రహం ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో రూపొందింది. గురుగ్రహం మీద ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్ అనే తుఫాను భూమికన్నా పెద్దది మరియు వందల ఏళ్లుగా కొనసాగుతోంది. గురుగ్రహంకు పలుచని 3 రకాల వలయాలు ఉన్నాయి. గురుగ్రహంకు 95కు పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. ధూమకేతువులు మరియు ఉల్కలను ఆకర్షించి మింగేస్తుండటం వల్ల భూమిని రక్షించడంలో గురుగ్రహం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటివరకు 9 అంతరిక్ష నౌకలు స్పేస్ క్రాఫ్ట్స్ గురుగ్రహంపైకి వెళ్లాయి. జూనో వంటి అంతరిక్ష మిషన్లు గురుగ్రహం గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించాయి. గురుగ్రహం బలమైన అయస్కాంత క్షేత్రం కారణంగా ప్రాణాంతక రేడియేషన్ ఉంటుంది. వాతావరణంలో హైడ్రోజన్ మరియు హీలియం ఉండటంతో మానవులు శ్వాసించలేరు. గురుగ్రహం గురుత్వాకర్షణ బలంగా ఉండటంతో మరియు గాలులు 300 మైళ్ల వేగంతో కదులుతుండటం వల్ల తుఫాన్లు ఏర్పడతాయి. ఈ కారణాలన్నింటి వల్ల గురుగ్రహంపై మానవులు నివసించలేరు. శనిగ్రహం సూర్యుడి నుండి 6వ గ్రహం. ఇది వాయుగ్రహం, గ్యాస్ జైంట్ మరియు భూమి కంటే 9.5 రెట్లు పెద్ద వ్యాసం కలిగి ఉంది. దీని భారం భూమి కంటే 95 రెట్లు ఎక్కువ. సూర్యుడి నుండి శనిగ్రహం సగటు దూరం దాదాపు 1.4 బిలియన్ కిలోమీటర్లు. శనిగ్రహం యొక్క భ్రమణకాలం దాదాపు 10 గంటల 33 నిమిషాలు. శనిగ్రహం సూర్యుడిని సుమారు 29.5 సంవత్సరాల్లో ఒకసారి చుట్టి తిరుగుతుంది. శనిగ్రహానికి అందమైన వలయాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మంచు మరియు రాతి కణాల మిశ్రమంతో కూడినవి. శనిగ్రహం మీద గాలి చాలా వేగంగా వెళుతుంది. వాయువేగం సుమారు గంటకి 1800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది భూమిలాంటి తుఫాన్ల కంటే చాలా వేగంగా ఉంటుంది. శనిగ్రహం మీద పెద్ద తుఫాన్లు సాధారణం. వర్షం ప్రధానంగా హైడ్రోజన్, హీలియం మరియు నీటితో ఏర్పడిన మేఘాల ద్వారా వస్తుంది. ఉపరితల చివర వద్ద సుమారు -178 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. శనిగ్రహం మీద ప్రధానంగా అమోనియా, అమోనియం హైడ్రోసల్ఫైడ్, నీటి మేఘాలు ఉన్నాయి. వీటి కారణంగా శనిగ్రహం పసుపు తెలుపు రంగులో కనిపిస్తుంది. శనిగ్రహం వాతావరణం అత్యంత వేగంగా, తీవ్రమైన తుఫాన్లతో చాలా చల్లగా ఉంటుంది. భూమి వాతావరణంలాగా మనకు అనుకూలం కాదు, కానీ అది విశేషంగా భౌతికంగా అద్భుతంగా ఉంటుంది. గ్రహం యొక్క బయటి వాతావరణంలో 96.3% మాలిక్యులర్ హైడ్రోజన్ మరియు 3.25% హీలియం కలిగి ఉంటుంది. శనిగ్రహానికి 80కి పైగా చంద్రులు ఉన్నాయి. శనిగ్రహాన్ని అన్వేషించడానికి పయనించిన ప్రధాన మిషన్లు పయోనీర్ 11, వాయేజర్ 1 అండ్ 2, క్యాసినీ-హైగెన్స్. క్యాసినీ-హైగెన్స్ మిషన్ శనిగ్రహం, దాని వలయాలు, చంద్రులను విస్తృతంగా అధ్యయనం చేసింది. శనిగ్రహ వలయాలు సుమారు 100 మిలియన్ల సంవత్సరాలుగా ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తర ధ్రువంలోని హెక్సాగనల్ తుఫాను భూగోళంలో ఏ గ్రహంలోనూ లేని ప్రత్యేకత. మానవులు శనిగ్రహంపై నివసించలేరు. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత -185 డిగ్రీల సెల్సియస్. ఇది జీవానికి ప్రమాదకరం. అలాగే గాలి, శ్వాస కోసం అవసరమైన ఆక్సిజన్ లేదు. ఇది మన శరీరానికి తీవ్ర ప్రమాదకరం. క్షణాల్లోనే మన శరీరాన్ని నాశనం చేస్తుంది. మనం శ్వాస తీసుకోలేని వాతావరణం. అందువల్ల మనుషులు ఇక్కడ జీవించలేరు. 7th వన్ అరుణుడు అంటే యురేనస్ గ్రహం. యురేనస్ ఇది ఒక మంచు దిగ్గజ గ్రహం. ఇది సూర్యుని నుండి 7వ గ్రహం. సూర్యుని నుండి దూరం సుమారు 2.87 బిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. సూర్యుని చుట్టూ దాని కక్షలో తిరగడానికి దాదాపు 84 సంవత్సరాలు పడుతుంది. ఒకరోజు సుమారు 17 గంటలు 14 నిమిషాలు ఉంటుంది. దాని యొక్క వ్యాసం సుమారు 50,724 కిలోమీటర్లు ఉంటుంది. వాతావరణంలో ప్రధానంగా హైడ్రోజన్ 83% మరియు హీలియం 15% ఉంటుంది. మీథేన్ 2% వలన గ్రహం నీలం పచ్చటి రంగులో ఉంటుంది.
మేఘాల శిఖర ఉష్ణోగ్రత సుమారు -224 వరకు ఉంటుంది. ధ్రువాకలనం సుమారు 98 అంటే గ్రహం పక్కన పడుతూ తిరుగుతుంది. యురేనస్కి 27 చంద్రులు ఉన్నాయి. వాయజర్ 2 1986 యురేనస్ను సందర్శించిన ఏకైక మిషన్. రింగ్స్, చంద్రులు, చుంబక క్షేత్రం, వాతావరణం గురించి సమాచారం అందించింది. యురేనస్ ఇతర గ్రహాల కంటే తక్కువ వేడిని విడుదల చేస్తుంది. కాంతిలో ఎక్కువ ఫీచర్లు కనబడవు, కానీ ఇన్ఫ్రారెడ్ ద్వారా మేఘాలు, తుఫానులు కనిపిస్తాయి. ఈ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. సుమారు -224 ఉంటుంది. మనిషి జీవించలేడు. వాయువు ప్రధానంగా హైడ్రోజన్ 83%, హీలియం 15% మరియు మీథేన్ 2% ఉంటుంది. మానవులకు అవసరమైన ఆక్సిజన్ ఎక్కడా లేదు. వాతావరణం ఈ గ్రహానికి స్థిరమైన ఘన ఉపరితలం లేదు. ఇది అంతర్గతంగా గాలితో, మంచుతో, ఉప్పుతో మరియు మిశ్రమ ఐస్తో ఉన్న ద్రవ ఐస్ గ్రహం. కాబట్టి మానవ నివాసానికి ఎక్కడికి కూడా ఎంచుకోలేరు. గురుత్వాకర్షణ సుమారు భూమికి 0.886 సార్లు, అంటే మన శరీరానికి తక్కువ, కానీ జీవించలేని సమస్య కాదు. తుఫానులు మరియు భారీ వాతావరణ మార్పులు ఇక్కడ మానవ జీవనానికి హానికరం. ప్రస్తుత సాంకేతికతో ఈ గ్రహంపై మనిషి జీవించడం అసాధ్యం. 8 వరుణుడు అంటే నెప్ట్యూన్ గ్రహం. నెప్ట్యూన్ సూర్యుడి నుండి 8వ మరియు అత్యంత దూరంలో ఉన్న గ్రహం. దాని నీలిరంగు, తీవ్రమైన గాలులు, రహస్య అంతర్గత వేడి ఈ గ్రహాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ప్రత్యక్ష పరిశీలన కాకుండా గణిత అంచనా ద్వారా కనుగొనబడిన ఏకైక గ్రహం కూడా నెప్ట్యూనే. సూర్యుడి నుండి దూరం సుమారు 4.5 బిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. వ్యాసం సుమారు 49,528 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది భూమి కన్నా 17 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 16 గంటల సమయం పడుతుంది. అదే సూర్యుని చుట్టూ తిరగడానికి 165 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడి వాతావరణంలో హైడ్రోజన్, హీలియం, మీథేన్ ఉంటాయి. ఉష్ణోగ్రత -218 వరకు చేరుకుంటుంది. అంతేకాకుండా ఈ గ్రహానికి 16 చంద్రులు ఉన్నారు. నెప్ట్యూన్ నీలిరంగుకు ప్రధాన కారణం దాని వాతావరణంలో ఉన్న మీథేన్ వాయువు. ఈ వాయువు ఎరుపు కాంతిని గ్రహించి నీలికాంతిని ప్రతిబింబిస్తుంది. వాతావరణం చాలా లోతు వరకు విస్తరించి చివరకు వేడి మరియు దట్టమైన నీరు, అమ్మోనియా, మీథేన్ మంచు పొరలలో విలీనమవుతుంది. నెప్ట్యూన్ సౌర వ్యవస్థలో అత్యంత వేగవంతమైన గాలులు కలిగిన గ్రహం. గాలివేగం గంటకు 2000 కిలోమీటర్ల వరకు చేరుతుంది. 1989లో వాయేజర్ 2 చూసిన గ్రేట్ డార్క్ స్పాట్ అనే భారీ తుఫాను బృహస్పతిపై కనిపించే గ్రేట్ రెడ్ స్పాట్ను పోలి ఉంటుంది. ఇలాంటి తుఫాన్లు కొంతకాలానికి అదృశ్యమవడం, కొత్తవి ఏర్పడడం కొనసాగుతూనే ఉంటాయి. నెప్ట్యూన్ చాలా దూరంగా ఉన్నా అది సూర్యుని నుండి పొందే శక్తి కంటే 2 రెట్లు ఎక్కువ శక్తిని బాహ్యానికి విడుదల చేస్తుంది. ఈ రహస్య అంతర్గత వేడి మూలం ఇంకా పూర్తిగా తెలియలేదు. పైభాగం హైడ్రోజన్, హీలియం, మీథేన్తో ఉంటుంది. మధ్యపొర నీరు, అమ్మోనియా, మీథేన్ల దట్టమైన మంచు ద్రవంతో ఉంటుంది. కేంద్ర కోర్ భూమి పరిమాణంలో ఉన్న రాతి కోర్ ఉంటుంది. నెప్ట్యూన్కు 16 చంద్రులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా గ్రీకు పురాణాలలోని సముద్ర దేవతల పేర్లతో ఉన్నాయి. ట్రైటన్ నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద చంద్రుడు. నెప్ట్యూన్ వద్ద సన్నని, దుమ్మి మరియు చిన్న రాళ్లతో కూడిన వలయ వ్యవస్థ ఉంది. నెప్ట్యూన్ ప్రత్యక్ష టెలిస్కోప్ పరిశీలనతో కాదు, ముందుగా గణిత లెక్కల ద్వారా కనుగొనబడింది. యురేనస్ కక్షలోని అవకతవకల ఆధారంగా ఉర్బైన్ లెవెరియర్, జాన్ కౌచ్ ఆడమ్స్ ఇద్దరూ వేరువేరుగా దాని స్థానాన్ని లెక్కించారు. జొహాన్ గాలే 1846 సెప్టెంబర్ 23న టెలిస్కోప్ ద్వారా దాని ఉనికిని ధృవీకరించాడు. నెప్ట్యూన్ను దగ్గరగా సందర్శించిన ఏకైక అంతరిక్ష నౌక వాయేజర్ 2 1989లో ఫ్లైబై చేసింది. మనకు ఈ రోజు తెలిసిన నెప్ట్యూన్ వివరాలలో చాలా భాగం వాయేజర్ 2 మరియు తరువాతి హబుల్
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పరిశీలనల నుంచి వచ్చింది. మనుషులు ఈ గ్రహంపై జీవించగలరా అంటే జీవించలేరు. ఇందుకు ప్రధాన కారణాలు: నెప్ట్యూన్ పూర్తిగా వాయువులతో నిండిన గ్రహం, దానిపై ఘన ఉపరితలం లేదు. వాతావరణం హైడ్రోజన్, హీలియం, మీథేన్తో ఉంటుంది. మనుషునకు శ్వాసించగల గాలి లేదు. ఉష్ణోగ్రత చాలా తక్కువ, సుమారు -214°C నుండి -220°C వరకు చేరుకుంటుంది. గాలి వేగం 2100 కిలోమీటర్ల వరకు చేరుతుంది. మనుషులు, యంత్రాలు నిలబడలేవు. అధిక పీడనం, మనిషి శరీరం వెంటనే నలిగిపోయేంత బలంగా ఉంటుంది. కాంతి చాలా తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి భూమి కంటే 900 రెట్లు తక్కువ. నెప్ట్యూన్పై మనుషుల నివాసం అసాధ్యం. ఫ్రెండ్స్, చూశారు కదా? గ్రహాలు, వాటి వివరాలు మరియు వాటిపై మనుషుల మనుగడ సాధ్యమా కాదా అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ధన్యవాదాలు.